ఏ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకన్న వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా మా రాముల వారికి అయితే మేమైతే ఇంకా పూజ అయితే చేస్తున్నాం ఇంట్లో. సపరేట్గా నేనైతే ఫోటో పెట్టుకొని ఇక పూజ అయితే ఎవ్రీ ఇయర్ చేస్తామన్నమాట. అసే చూపించిన విధంగా ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఇంకా మా రాముల వారికి అయితే చూసేయండి. ఇక మేమైతే సపరేట్గా రాముల వారికి పెట్టుకొని ఇంకా పూజ అయితే చేస్తాము. ఇంకా నేనైతే పానకం రెడీ చేసేసా. అటుకులు శనగపప్పు ఇంకా వడపప్పు అదైతే ఈరోజు పెట్టాలి కాబట్టి ఇంకా అదైతే చేశానన్నమాట. ఇంకా పులిహోర కూడా చేసి ప్రసాదం అయితే పెట్టాను. ఇంకా కంకణాలు కూడా రెడీ చేసి పెట్టేసా. అయితే లేకపోవడంతో పాపతో ఏ పనులు చేసుకోవాలన్నా ఏ పూజకి ఏదైనా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే కాబట్టి మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉందనేసి ఇంకా నాకైతే కొద్దిగా రిలాక్స్ అయ్యాను అనమాట. ఇంక ఇద్దరం ఎర్లీ మార్నింగ్ లేచి పనులు చేసేసుకొని ఇంకా పూజ కూడా మార్నింగే స్టార్ట్ చేసేసాం. ఇంకా శ్రీరామనవమి కాబట్టి మనకు తోచినట్టు మనకు తెలిసినట్టు పూజ ఈ విధంగా చేసుకున్న హస్బెండ్ వైఫ్ కలిసి చేసుకుంటే చాలా మంచిదని అంటారు. సో ఇంకా నార్మల్గా ఏ పూజలు చేసుకున్నా ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకుంటా. ఇంకా ఇది రాముల వారిది కాబట్టి ఇంకా పైగా ఫ్రైడే కాబట్టి మా హస్బెండ్ ఉన్నాడని ఇంక ఇద్దరం కలిసి పూజ కానీ ఏదైనా ఇంక ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేయాలంటే కంకణం కట్టుకొని ఏ పనైనా స్టార్ట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ కంకణాలు తయారు చేసేసి ఇంకా దీనికి ఎక్కువ మనకి వంటలు అవి ఉండదు అనేసి ఫస్ట్ పానకము వడపప్పు అవి చేసేసి దీపారాధన అయితే చేసేసాము. పూజ అయితే నాకు తెలిసిన విధంగా అయితే నేనైతే చేస్తున్నా. అత్తయ్య అయితే చెప్పిందనమాట ఇంట్లో ఇలాగ ఫోటో పెట్టుకొని పూజ చేయాలని ఒకసారి చూపించింది. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే చేసుకుంటాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎప్పుడు ఇలాగ సపరేట్గా ఫోటో అది పెట్టుకొని నేనైతే చేయలేదు. అత్తయ్య చేస్తుందంట. సో ఇంకా తను ఎలా నేర్పించిందో ఇంకా అలాగే ఇంకా నేనైతే చేసుకుంటున్నా. ఈసారి కూడా శ్రీరామనవమి 2 రోజులు వచ్చింది. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు. కానీ మన కళ్యాణం సూర్యోదయం తర్వాతే అవుతుంది కాబట్టి మనకి ఫ్రైడేనే శ్రీరామనవమి. సో ఇంకా మనం అందరం కూడా ఫ్రైడేనే పూజ చేసుకోవాలి. ఈసారి ఏ పండగలైనా 2 రోజులు వస్తుంది కాబట్టి కొద్దిగా అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే మనం ఒక రోజు ముందు ఏదైనా చూసుకోవాలి. ఇంకా ఫ్రైడే పండగ కాబట్టి అందరూ ఫ్రైడే ఆల్మోస్ట్ చేసుకున్నారు. బట్ కళ్యాణం కాబట్టి టెంపుల్స్లో గురువారం నుంచే అన్ని కార్యక్రమంలో అవన్నీ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఫైనల్లీ నా పూజ ఇలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్కి పులిహోర ఒకటి పెండింగ్ ఉండే అది కూడా పులిహోర చేసి నైవేద్యం అయితే పెట్టేశా. నా పూజ విధానంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా రిపీట్ కాకుండా నేనైతే చూసుకుంటాను అనమాట. ఇంకా ప్రస్తుతానికి పూజ అయితే ఇంట్లో అన్నీ అయిపోయింది. ఇంకా పులిహోర ఒకటే బ్యాలెన్స్ ఉండే అది కూడా చేసేసి ఇంకా దేవుడికి అయితే నైవేద్యం పెట్టేశాను. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర కూడా అందరికీ పులిహోర పానకం అటుకులు శనగపప్పు ఇవి కూడా పనిచేసి ఇంకా ఇంటికైతే వస్తారనమాట. ఇంటికి వచ్చాక పాప నేను కూడా ఇంకా టిఫిన్ చేసేసాం. ఇంకా మా హస్బెండ్ అయితే బయటకైతే వెళ్ళారు. ఇంకా పూజ టిఫిన్స్ అన్నీ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా మా హస్బెండ్ వస్తే ఒకవేళ టెంపుల్కి వెళ్తాం, లేకపోతే ఇంకా ఇంట్లోనే ఇంకా మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నా. సో ఇంకా మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.